హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద అదర్ పోడ్కాస్ట్ విత్ డాక్టర్ వంశీ గారు. లాస్ట్ టైం మనం సార్తో హెర్నియా గురించి చేశాము అండ్ ఈసారి ఏం చేయబోతున్నామో సారే చెప్తారు. సో డాక్టర్ వంశీ గారు, ఇంట్రడ్యూస్ చేసుకోండి మీ గురించి, ఎందుకంటే పాత ఆడియన్స్ చూసి ఉంటారు బట్ కొత్త వాళ్ళు కూడా వస్తారు. సో ప్లీజ్ ఇంట్రడ్యూస్ యూర్ సెల్ఫ్. హాయ్, నా పేరు డాక్టర్ ఎన్ వంశీకృష్ణ, జనరల్ సర్జన్, ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ సర్జరీ, ఫెలోషిప్ ఇన్ మినిమల్ యాక్సెసివ్ సర్జన్, కన్సల్టెంట్ జనరల్ సర్జన్ ఇన్ ఆకాష్ హాస్పిటల్స్. లాస్ట్ టైం చాలామంది చూసిండొచ్చు, చూడకపోయిండొచ్చు. లాస్ట్ టైం మేము హెర్నియా టాపిక్ గురించి డిస్కస్ చేసాం. ఒకవేళ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కింద ఉంటుంది లింక్లో, ఒకసారి వీడియోని ఫాలో చేయండి. మనం ఈరోజు డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చేసి పిత్తాశయంలో రాళ్ళు, అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్. సో అసలు గాల్ బ్లాడర్ అంటే గాల్ బ్లాడర్ ఏంటంటే మనం లివర్ కాలేయం అని ఉంటుంది, కుడి పక్కన ఎడం పక్కన రెండు ఉంటుంది. సో కుడి పక్కన కాలేయం కింద ఒక చిన్న నీటి బుడగ లాంటి కన్నా కొద్ది పెద్దది ఒక చిన్న పియర్ షేప్ అంటారు, అలాంటి ఆర్గానే గాల్ బ్లాడర్ అంటాము. సో దాని ఫంక్షన్ ఏంటి, ఏం చేస్తారు? సో గాల్ బ్లాడర్ మనము ఇప్పుడు తింటాము, దానిని జీర్ణం చేయాలా, మనం తిన్న ఫుడ్ని జీర్ణం చేయాలా. సో మన లివర్ కాలేయం నుంచి జ్యూస్లు అనేది వస్తుంటాయి, పసురు కలర్ జ్యూస్లు. ఆ జ్యూసెస్ అన్నీ వచ్చేసి కొద్దిసేపు పిత్తాశయంలో ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో సో ఆ జ్యూసెస్ పిత్తాశయం నుంచి రిలీజ్ అయ్యి ఫుడ్లోకి, అదే అన్నవాయు ట్యూబ్లోకి ఈ పిత్తాశయం ట్యూబ్ కలిసేసి జీర్ణం కలుగుతుంది. ఓకే, ఈ ప్రాసెస్ లో స్టోన్స్ వస్తాయి, గాల్ స్టోన్స్ అంటారు కదా, అది ఎలా ఫామ్ అవుతుంది? సో కొందరు పేషెంట్లు ఇట్లా ఎక్కువ వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం కానీ, సో ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం కానీ, సో కొందరికి ఏమవుతుందంటే ఆల్రెడీ కొద్దిగా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఆ తత్వం ఏమంటే సరిగ్గా టైంకి తినకపోవడం మెయిన్ రీజన్. సో టైం తినకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పిత్తాశయంలో ఆ జ్యూసెస్ అన్ని స్టోరేజ్ ఎక్కువ ఉంటాయి. ఆ స్టోరేజ్ తినలేదు కదా టైంకి, ఫుడ్ తింటే అది జ్యూసెస్ కిందకి వస్తాయి కదా. సో తినక అట్లనే స్టోరేజ్ అయిపోయి చిన్నగా రోజుకింత అది చిన్నగా ఇసుకలాగా తర్వాత చిన్నగా లావు ఫామ్ అయ్యి స్టోరేజ్ ఎక్కువ ఇవ్వడం వల్ల గాల్ బ్లాడర్లో స్టోన్ లాగా మారిపోతుంది. సో దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫుడ్ సరిగ్గా టైంకి తినకపోవడం కానీ. సో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి? సో ఎక్కువగా వచ్చేదంటే స్పెసిఫిక్ రీజన్స్ అంటుంటాం, కానీ ఫీమేల్స్లో ఎక్కువగా ఉంటుందండి. అది హార్మోన్స్ వల్ల ఇట్లానే, కానీ ఎక్కువ ఫీమేల్స్లో మనం ఎక్కువ చూస్తాం. సో అదొకటి. తర్వాత ఒబేసిటీ పేషెంట్స్లో, సో ఇంకా తర్వాత ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ తినే వాళ్ళల్లో, అంటే ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ కానీ, తర్వాత అవుట్ సైడ్ ఫుడ్స్, సో ఇట్లాంటివి ఎక్కువ తినే వాళ్ళకి మనకి స్టోన్స్ ఉత్పత్తి చెందేది ఉంటుంది. అంటే ఎలా ఇప్పుడు ఫుడ్ స్టమక్ లో వెళ్తుంది కదా సార్, దానికి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ రావడానికి అంటే నీకు అది డైజెషన్ కాకుండా మనము పిత్తాశయంలోనే ఆ జ్యూస్ అనేది ఎక్కువ స్టోరేజ్ ఉండడం వల్ల అది చిన్నగా మారుతూ ఎక్కువ స్టోరేజ్ ఉంటే దానికి కాన్సన్ట్రేషన్ అంటారు. సో అట్లనే ఒక చోట అట్లనే ఉంటే ఇప్పుడు చిన్నగా అది ఫస్ట్ ఆ జ్యూసే చిన్నగా ఇసుకలాగా రాయిలాగా మారుతుంది. ఆ రాయి చిన్నగా ఎక్కువ స్టోరేజ్ ఎక్కువ రోజులు అట్లనే ఉండిపోవడం, నిల్వ ఉండడం అట్లా చిన్నగా రాయిలాగా మారిపోతుంది. ఎక్కువ మనం కామన్ చేసేది ఫీమేల్స్లో. అంటే స్పెసిఫిక్ రీజన్ చెప్పమంటే ఏముండవు, సో అట్లా వస్తుంది. వాటర్ తాగడం వల్ల ఆ వాటర్ రెగ్యులర్గా వాటర్ ఇంటేక్స్ అవన్నీ ఉంటే కొద్దిగా మనకి తగ్గుతుంది ఇది. సో వీటిని డయాగ్నోస్ ఎలా చేస్తారు? చాలా పేషెంట్స్ చాలా అన్నోటిస్గా ఉంటారు. అంటే ఏమీ సిమ్టమ్స్ ఇప్పుడు ఒక 10 మందిని మనం తీసుకున్నామంటే అందరికీ ఊరికే స్కాన్ చేసాం, అబ్డామెన్ స్కాన్ చేసేస్తే కనీసం దాంట్లో ఒక 6 మందికి పిత్తాశయంలో రాళ్ళు ఖచ్చితంగా తెలుస్తాయి. కానీ వాళ్ళకి ఏం తెలియకుండా ఉంటుంది, సిమ్టమ్స్ అంటే ప్రాబ్లమ్స్ ఏం తెలియకుండా ఉంటాయి. అలాంటి వాళ్ళని ఏసిమ్టమాటిక్ పీపుల్ అంటారు. సో ఆ 6 మందిలో ఒక్కరికో ఇద్దరికే నొప్పి ఉంటుంది. అసలు సైజ్ అనేది మ్యాటర్ కాదండి. సో పిత్తాశయంలో రాళ్ళ సైజ్ అనేది అసలు కాదు. సో ఏమంటే పేషెంట్లకి ఇది కుడి ఛాతీ కింద నొప్పి రావడం, తర్వాత ఇక్కడ పొత్తి కడుపు నొప్పి రావడము, సో వెన్నపూస ఇక్కడ ఎనికల బ్యాక్ పెయిన్ రావడం కానీ, షోల్డర్ పెయిన్ రావడం కానీ, ఇవన్నీ సిమ్టమ్స్. సో చాలామంది ఏమవుతారంటే కన్ఫ్యూజన్ ఉంటారు, కడుపు ఉబ్బరంగా రావడము, తినకపోవడము, అంటే అన్నము సరిగ్గా అరగకపోవడం, ఇవన్నీ అంటారు. సో మనం గ్యాస్ట్రిక్కి పిత్తాశయం రానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఎలా వేరీ చేయాలంటే మనం పేషెంట్ సిమ్టమ్స్ చెప్తారు. సో సార్ నాకు ఇలా ఉంది సార్, నాకు కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది, ఇక్కడ నొప్పి ఉంది. సో అంటే మనం చాలామంది పేషెంట్లకి అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చేస్తాం, దాంట్లో మనకి పిత్తాశయం రాళ్ళు తెలుస్తుంది. కానీ పేషెంట్ బాగా స్పెసిఫిక్గా చెప్తారు, సార్ నాకు తిన్నగానే కడుపు ఉబ్బరము,
తర్వాత మంటలాగున్నా అట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే అన్నవాయు ట్యూబ్ అంటే పొట్టలో కూడా పుండ్లు ఉంటాయి. సో అల్సర్స్ అంటాము. సో దానివల్ల వచ్చే గ్యాస్ట్రైటిస్. అలాంటి పేషెంట్లకి ఒకసారి సర్జరీకి ముందు ఎండోస్కోపీ చేసుకుంటే లోపల ఏమైనా ఉంటే తెలుసుకుంటే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ మార్చుకొని చేసుకోవచ్చు. సో దీన్ని ఎలా ట్రీట్మెంట్ చేస్తారంటే మామూలుగా మనం ఎండోస్కోప్ అలా అని కాదు, ప్రతి పేషెంట్కి ఆపరేషన్ అంటే ప్రతి పేషెంట్కి గాల్ బ్లాడర్లో స్టోన్ కనిపించిన ప్రతి పేషెంట్కి అంటూ మన ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు. చెప్పాను కదా ఇంతకుముందు. సో సిమ్టమ్స్ అంటే కడుపు ఉబ్బరము, కుడి పక్కన ఛాతి కింద నొప్పి రావడము, ఇక్కడ బ్యాక్ పెయిన్ రావడం కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఒకటే మనం ఆపరేషన్ చేస్తాము పిత్తాశయం రాళ్ళు. సో ఎప్పుడైతే ఆ పిత్తాశయంలో ఉన్న రాయి బయటికి ప్రయత్నించినప్పుడల్లా నొప్పి వస్తుంటుంది. సో అలాంటి వాళ్ళకి ఆపరేషన్ చేస్తాము. ఆపరేషన్ కూడా రకాలు ఉంటాయండి. ఓపెన్ ఆపరేషన్, లాప్రోస్కోపిక్ ఆపరేషన్. ఓపెన్ ఆపరేషన్ అనేది చాలా అవుట్డేటెడ్. అంటే సింపుల్గా ఉంటే ఫస్ట్ లాప్రోస్కోపిక్ చేసుకోవడం మంచిది. చిన్న కాటుతో తొందరగా అయిపోతుంది. ఓపెన్ ఆపరేషన్ అంటే పెద్ద కోత పడుతుంది. సో నొప్పి తట్టుకునేది ఇంప్రూవ్మెంట్కి టైం పడుతుంది. సార్ ఇప్పుడు సింప్టమ్స్ ఉంటేనే ఇది అవును. సింప్టమ్స్ లేకపోతే లోపల అలాగే ఉండిపోతాయి కదా సార్? అదే సార్, దానికి కూడా కొన్ని ఉన్నాయి. సో రాయి సైజు ఒక లిమిట్ వరకే పని. అంటే ఇప్పుడు ప్రతి పేషెంట్కి స్కాన్ చేస్తే తెలిసింది అనుకో అల్ట్రాసౌండ్లో పిత్తాశయంలో రాళ్ళు కనీసం 2 సెంటీమీటర్లకు పైన, ఇప్పుడు కొత్త న్యూ గైడ్లైన్స్ ప్రకారము 2 సెంటీమీటర్ల కన్నా సైజు ఎక్కువ ఉందంటే పిత్తాశయంలో రాళ్ళు, సో సర్జరీ అనేది ఖచ్చితంగా అవసరం. వెదర్ పేషెంట్కి నొప్పి ఉన్నా నొప్పి లేకపోయినాను సైజు 2 సెంటీమీటర్లు దాటితే ఖచ్చితంగా ఆపరేషన్ చేసుకోవాలి. ఎందుకంటే 2 సెంటీమీటర్లు దాటితే వాళ్ళకి క్యాన్సర్ ఛాన్సెస్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. పిత్తాశయం క్యాన్సర్ డ్యామేజ్ అది ఒకటి. తర్వాత ఇంకా కొద్దిగా రక్త ప్రసరణ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి, తలసీమియా పేషెంట్లకి, సికిల్ సెల్ ఎనిమియా అని. సో ఇలాంటి వాళ్ళకి కూడా మనము పిత్తాశయం ఆపరేషన్ చేస్తాము. అది తర్వాత ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీ అంటే బరువు తగ్గడానికి సర్జరీస్ చేసుకుంటుంటారు, అంటే కడుపు సగం కోసుకునేది అట్లా. సో అలాంటి వాళ్ళకి కూడా, ఎందుకంటే వాళ్ళకి స్టమక్ అనేది సైజ్ తగ్గిపోతుంది. సో పిత్తాశయంలో ఎక్కువ టైం స్టోరేజ్ ఎక్కువ అవుతుంది టైము. సో అలాంటి వాళ్ళకు కూడా మనము పిత్తాశయం ఆపరేషన్ చేస్తాము. వీళ్ళకి సిమ్టమ్స్ లేకపోయినా సర్జరీ చేసేది వీళ్ళందరికీ. ఆ స్టోన్స్ ని మెడిసిన్ ద్వారా సార్ ఒక్కసారి స్టోన్ ఫామ్ అయిందంటే మెడిసిన్లో తగ్గే ఛాన్సెస్ చాలా తక్కువ. సో కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి మార్కెట్లో, కానీ దానివల్ల ఏమంటే ఫర్దర్గా ఇంకా కొత్తగా వచ్చేదానికి, తర్వాత ఇది పతలాగా అవ్వడానికి మాత్రమే ట్యాబ్లెట్లు ఇస్తుంటారు. అంతే తప్ప స్టోన్స్ సైజ్ తగ్గేదానికి ఇవన్నీ అయితే లేవు. సో కిడ్నీలో స్టోన్స్కి ఈ స్టోన్స్కి సార్ అదే సార్, కిడ్నీలో స్టోన్స్కి మనం జస్ట్ స్టోన్ ఒకటే బలగొట్టి తీసిస్తాము, కానీ పిత్తాశయం అట్లా కాదు. సో పూర్తి పిత్తాశయం అనేది తీసేయాలి, గాల్ బ్లాడర్ని తీసేయాలి ఖచ్చితంగా. సో తీస్తేనే అప్పుడు లేకపోతే మళ్ళీ ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో తర్వాత పిత్తాశయం తీయడం వల్ల అంటే నొప్పి ఉన్న వాళ్ళకి తీయడం వల్ల ప్రాబ్లం ఏం కాదు. దాని పక్కన ఉన్న ట్యూబ్ కామన్ బైల్ డక్ట్ అంటారు. సో అది మనకి ఇది చేసే పనిని అది తీసుకుంటుంది. సో ఇప్పుడు దీంట్లో బిలిరూబిన్ అనేది ఉంటుంది. అవునవును. సో ఇది మామూలుగా షుగర్, డయాబెటీస్ కి ఎఫెక్ట్ ఏమో చూపిస్తుంది. అలా ఏం లేదు. ఈ సర్జరీ తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా? లైక్ మరి ఏమైనా ఫుడ్ ఇంటేక్? కొద్దిగా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అంటూ ఉండాలి ఖచ్చితంగా. సో ఇవి మెయిన్గా నాన్ వెజిటేరియన్స్ అనేటివి అంటే తినకుండా అయితే ఉండరు. కొద్దిగా ఒక 1 month అన్న రెస్ట్రిక్షన్ చేయాలి, ఎందుకంటే గాల్ బ్లాడర్ లేదు కదా. సో ఆ టైం పీరియడ్ వరకు కొద్దిగా ఆయిల్ ఫుడ్, మసాలా ఫుడ్స్ రెస్ట్రిక్షన్ చేసుకుంటే మంచిది. ఒక 1 month, 1.5 month సర్జరీ తర్వాత మళ్ళీ రొటీన్ లైఫ్ చేసుకోవచ్చు. సార్ దీనికి కాంప్లికేషన్స్ ఏమి? పిత్తాశయంలో ఉన్నంత వరకు స్టోన్ మనకేం ప్రాబ్లం లేదు. సో ఎప్పుడైతే ఆ పిత్తాశయంలో నుంచి స్టోన్ బయటికి రావడానికి ప్రయత్నించినానో, సో లేకపోతే చిన్న ద్వారం ఉంటుంది ఈ పిత్తాశయము, ఇట్లా చిన్న ఒక ట్యూబ్ లాగా వచ్చేసి మన పేగులకు కలుస్తుంది. సో దాన్ని కామన్ బైల్ డక్ట్ అంటాం. ఆ రాయి ఏమన్నా బై ఛాన్స్ చిన్న రాళ్ళు, అదే చెప్పంగా ఇసుకలాగా కూడా ఉంటాయి, అలాంటి రాళ్ళు ఏమైతే ఒకసారి జారుతాయి, జారేసి పక్కన ట్యూబ్ ఉంటుంది కామన్ బైల్ డక్ట్ అని. సో దానిలోకి పడిపోతుంది. అలా పడిపోతే పేషెంట్లకి మనకి జ్యూస్ రన్ వస్తుంటుంది లివర్ నుంచి. సో ఇది కింద బ్లాక్ ఉంటుంది కాబట్టి వెనక్కి వెళ్ళిపోయి ఆ ట్యూబ్ని అంతా లావుగా వాసేసి లివర్లోకి ఆ పసులు మళ్ళీ రివర్స్గా వెళ్ళిపోతుంది. సో అప్పుడు పేషెంట్లకి జాండీస్, పసిరికలు అనేవి వస్తుంటాయి. సో నొప్పి ఎక్కువ రావడము, జ్వరం రావడము, పసిరికలు రావడము, ఇవన్నీ ఈ స్టోన్స్ రాళ్ళు అనేటివి పక్కన ఉన్న ట్యూబ్లోకి రావడం. సో అలాంటిది కొద్దిగా ఎమర్జెన్సీ అవుతుంది.
ఆపరేషన్ కన్నా ముందు మనం ట్యూబ్లో ఉన్న రాళ్ళు తీయాలి. దానికోసం ఎండోస్కోపీ చేసేసి చిన్న పేగులో నుంచి ఆ కామన్ బెల్ట్లకి మనం కెమెరా వదిలేసి ఆడ స్టోన్స్ క్లియర్ చేసేసి స్టంట్ వేసేస్తాం. దాని తర్వాత మనం గాల్ బ్లాడర్ సర్జరీ చేస్తాం, తీసేస్తాం. సో గాల్ బ్లాడర్లో ఒకసారి ఏమవుతుందంటే గాల్ బ్లాడర్ నుంచి సిబిడికి వెళ్ళే కనెక్షన్ దగ్గర ఆ ట్యూబ్లో ఒకవేళ రాయి ఏమన్నా బ్లాక్ అయిపోతే ఈ వెనకలో ఉండేదంతా లావ ఉబ్బుగా వాస్తుంది, గాల్ బ్లాడర్ అంతా వాసేసి ఒక్కోసారి పగిలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అప్పుడు అదే పక్కన కోలిసిస్టైటిస్ అంటాం దీన్ని. అది గాల్ బ్లాడర్ గోడ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయి లావు వేస్తుంది, అప్పుడు కోలిసిస్టైటిస్ అంటారు. సో అది చాలా తొందరగా ఆపరేషన్ చేసుకోవాలి. లేదంటే అదే చెప్పాను కదా, పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే గ్యాంగ్రీన్ అంత నల్లగా కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అది కొద్దిగా ఎమర్జెన్సీగా ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్త చూసుకోవాలి. నొప్పి ఎక్కువ అవ్వడం కానీ, వాంతులు ఎక్కువ అవ్వడం కానీ, పసిరికల్లాగా కనిపించడం కానీ ఇవన్నీ ఉంటే తొందరగా హాస్పిటల్ని విజిట్ చేయాలి. డైట్లో అండి రెగ్యులర్గా వాటర్ ఇంటేక్, ఫుడ్ ఇంటేక్. సో మెయిన్గా ఫ్యాటీ ఐటమ్స్ ఫుడ్స్ అంటే మనము ఇక్కడ బర్గర్స్ తినడము, పిజ్జాలు తినడము, సో అవి తగ్గించాలి. ఆయిల్, మసాలా. సో హోమ్ రెమెడీస్ ట్రై చేస్తుంటారు కదా, కొందరు చేస్తారు, వింటాం. కొందరు పేషెంట్లు సార్ ట్రై చేశాను సార్ అయినా తగ్గలేదని. సో దాని మీద మాకు అంత నమ్మకం లేదు. స్మాల్ స్టోన్స్ ఇగ్నోర్ చేస్తారు. అదే స్మాల్ స్టోన్స్ అదే చెప్పాను కదా, సైజ్ అనేది చాలా వరకు మ్యాటర్ కాదు. 2 సెంటీమీటర్లు దాటితేనే మ్యాటర్ అవుతుంది. చిన్న స్టోన్స్ అన్ని మనం యాక్చువల్గా ఇగ్నోర్ చేసుకోవచ్చు. స్మాల్ సైజెస్ ఏం పెద్ద భయపడాలి. నొప్పి లేనంత వరకు మనం ఏం కాదు, జస్ట్ రెగ్యులర్ ఫాలోఅప్స్లో ఉంటే మనము పేషెంట్కి కౌన్సిలింగ్ ఇచ్చేసేసుకొని రెగ్యులర్ ఫాలోఅప్ 6 monthsకి చెప్తాము. 2 సెంటీమీటర్ 2 సెంటీమీటర్లు రావు దాటితేనే మనకి కొద్దిగా రిస్క్ అనేది ఉంటుంది. సో లేదంటే ఉండదు. తర్వాత పిత్తాశయంలో పువ్వులాగా ఉంటుంది, గాల్ బ్లాడర్ పాలిప్స్ అంటారు. సో పాలిప్స్ అంటే అదే చిన్న పువ్వులాగా ఉంటుంది కానీ రాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాన్ని గాల్ బ్లాడర్ పాలిప్స్ అంటారు. సో ఈ పాలిప్స్ అనేటివి కొందరికి 1 ఉండొచ్చు, లేకపోతే 10 ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు. కానీ ఏదైనా సైజు 10 mm అంటే 1 సెంటీమీటర్ కన్నా దాటితే అది అప్పుడు మనం ఖచ్చితంగా పిత్తాశయంగా ఆపరేషన్ చేసుకోవాలి. అదొకటి గాల్ బ్లాడర్ పాలిప్స్ అంటుంది దానిని. సో ఇంకా ఏమైనా ప్రాబ్లం వచ్చేది ఉందా గాల్ బ్లాడర్ నుంచి మనకి? ఏమైనా ఓన్లీ స్టోన్స్ కాకుండా ఇంకేం లేవు పాలిప్స్ అది. ఇంకా తర్వాత ఇంకా క్యాన్సర్స్ అవి రేర్ కండిషన్స్. మన సౌత్ ఇండియా బెల్ట్స్లో తక్కువ పిత్తాశయం క్యాన్సర్స్, మెయిన్గా ఈ నార్థన్ బెల్ట్స్. సో ఇక్కడ బీహార్, అస్సాము, సో ఆ ఏరియాస్కి చాలా ఎక్కువ కామన్ పిత్తాశయం క్యాన్సర్లు. ఫుడ్ వల్ల జెనెటిక్స్ వాళ్ళకి ఫ్యామిలీ వల్ల పిత్తాశయం క్యాన్సర్స్ అని ఎక్కువ ఉంటాయి ఆ సైడ్ నార్థన్ బెల్ట్లో. సో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ని డయాగ్నోస్ అయిన పేషెంట్ ఏం చేయాలి? వాళ్ళు ఎలాంటి కండిషన్స్ లో, లైక్ రన్నింగ్ కానీ, వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ? సో గాల్ బ్లాడర్తో పేషెంట్ అదే నొప్పితో వచ్చినప్పుడు, కుడి ఛాతి కింద నొప్పి వచ్చి తర్వాత స్కానింగ్లు అన్నీ చేసేసి మన పిత్తాశయంలో రాళ్ళు ఉందంటే చాలా బెటర్గా ఆప్షన్ వచ్చేసి ఆపరేషన్కి వెళ్ళడం మంచిది. ఆపరేషన్ అయిన తర్వాత సార్ ఒక 1 or 2 weeksకి బెడ్ రెస్ట్ ఇవన్నీ పెట్టేసుకొని తర్వాత తన రెగ్యులర్ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. ఫైనల్ మెసేజ్ అంటే ప్రతి పిత్తాశయం రాయికి ఆపరేషన్ అవసరం లేదు. ఎప్పుడైతే పేషెంట్కి నొప్పి రావడం అనేది ఉంటే అప్పుడు ఆపరేషన్ చేసుకోవడం మంచిది. పేషెంట్స్ అందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలా, ఎందుకంటే ఈ మధ్య ఫుడ్ హ్యాబిట్స్ అనేది మారడం వల్ల సో ఈ పిత్తాశయం రాళ్ళు అనేది చాలా రెగ్యులర్గా చూస్తున్నాం ఇప్పుడు. సో సిమ్టమ్స్ ఉండి నెగ్లెక్ట్ అయితే చేయకండి. సో ఏమవుతుందంటే దానివల్ల నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆల్రెడీ చెప్పింది ఇందాక డిస్కషన్, రాళ్ళు అనేటివి కిందికి జారడం కానీ అలా వాళ్ళ వచ్చినప్పుడు పసిరికలు జాండీస్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల పేషెంట్కి తన హెల్త్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. పిత్తాశయంలో రాళ్ళు పక్కన సిబిడిలో రాళ్ళ వల్ల ఏమవుతుందంటే మనకి పేషెంట్ కోలాంజైటిస్ అని అంటాము, చాలా సీరియస్ కండిషన్ కోలాంజైటిస్ అనేది. అదే పసిరికలు ఇన్ఫెక్షన్ పసిరికలు అంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలో బిలిరూబిన్ లెవెల్స్ అనేది చాలా పెరగవచ్చు. సో బిలిరూబిన్ లెవెల్ ఎక్కువ ఎదగ కొద్దీ మన లివర్ డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతున్నట్టు అర్థము. సో ఎక్కువ లివర్ డ్యామేజ్ జరిగితే ఒకసారి పేషెంట్ సీరియస్ కండిషన్లకి ఐసీయూ,
దాని తర్వాత కోమా ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ గాల్ బ్లాడర్ వల్ల లివర్ కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల లివర్కి, అంటే స్టోన్స్ కింద పడితే సిబిడిలో దానివల్ల మనకి లివర్కి డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది.